హాయ్ అండి. వినాయక చవితి స్పెషల్ ప్రసాదం రవ్వ ఉండ్రాళ్ళు తక్కువ టైంలోనే టేస్టీగా సులభంగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా 1 గ్లాసు బియ్యపు రవ్వ తీసుకోవాలి. ఇది ఇంట్లోనే చేసుకున్నదండి. తర్వాత స్టవ్ మీద కుక్కర్లో రవ్వ తీసుకున్న గ్లాస్తోనే 2.5 గ్లాసులు నీళ్లు, గంటసేపు నానబెట్టిన 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, సరిపడా ఉప్పు, రవ్వ ఉడికిన తర్వాత అంటుకోకుండా పొడి పొడిగా రావడం కోసం 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఈ నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు మాత్రమే బియ్యపు రవ్వను వేసుకొని ఎక్కడా ఉండలు లేకుండా అంతా కలిసేలాగా కలుపుకోండి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్లు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేస్తే ఇలా పొడి పొడిగా ఉడుకుంటుంది. రవ్వ ఉడకడానికి 2.5 కప్పులు నీళ్ళు సరిపోతాయండి కరెక్ట్గా. నీళ్ళు తక్కువైనా ఉండ్రాళ్ళు పొడి పొడిగా అయిపోయి విడిపోతాయి. ఇప్పుడు దీన్నంతా మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేతికి నెయ్యి రాసుకొని కొంచెం కొంచెంగా తీసుకొని ఉండ్రాళ్ళు చేసుకోవాలి. చల్లారితే ఉండ్రాళ్ళు రావండి. ఈ ఉండ్రాళ్ళు చాలా రుచిగా ఉంటాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.